సన్మానాలు అనేవి బాధ్యతలను మరింతగా పెంపొందిస్తాయని దుర్గానగర్ ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పల సూరి అన్నారు. ఇటీవల జీవీఎంసీ పరిధి పశ్చిమ, ఉత్తమ నియోజకవర్గాలకు లీగల్ సెల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులైన కారి గోవిందరాజును ఆలయ కమిటీ తరపున ఘనంగా సన్మానించారు. గాజువాక ప్రాంతంలో న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించడం శుభ పరిణామమని అన్నారు. న్యాయ వృత్తి చేస్తూనే ఆలయాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని, అటువంటి వ్యక్తులను సత్కరించడం అనేది సాంప్రదాయంగా భావించాలన్నారు. ఇదే సందర్భంలో ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కంబాల రాయుడుపేట నుంచి వచ్చిన అనేక మంది శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, బైపిల్లి గాంధీ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 71వ వార్డులో ఈ దుర్గాదేవి గురు సమక్షంలో నాకు అన్న సమానులు అలాగే తండ్రి సమానులు కూడా అప్పల సూరి గారు ఇంత ఘనమైనటువంటి సన్మానాన్ని నాకు ఏర్పాటు చేశారు. దీన్ని ముఖ్యంగా మా తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా లోకేష్ అన్న ఆదేశాల మేరకు, మా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఈవేళ నాకు జీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లో బెస్ట్ నియోజకవర్గం అలాగే విష్ణుకుమార్ తాలూకా నియోజకవర్గానికి స్టాండింగ్ కౌన్సిల్గా ఇవ్వడం అనేది ఇంతవరకు విశాఖపట్నం చరిత్రలో ఎవరికి ఇలా 2 నియోజకవర్గాల్లో ఇవ్వలేదు. కేవలం మన పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఇంత పదవి నాకైనా ఇచ్చారు. కావున రేపు భవిష్యత్తులో కూడా వారి యొక్క సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా నేను ముందుకు తీసుకెళ్తానని, అలాగే మా స్వగ్రామం కంబాలరాయుడుపేట నుంచి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అలాగే మత్స్యకార బోర్డు శ్రీకాకుళం జిల్లా చైర్మన్ గారు కానివ్వండి, అలాగే వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, మాజీ ఎంపీటీసీలు కానివ్వండి, ఇంతమంది వచ్చి ఇక్కడ ఇవాళ నాకు కృతజ్ఞత తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు భవిష్యత్తులో కూడా వీరందరూ సూచనలు, సలహాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను చేస్తాను. అలాగే నాకు వెన్నంటే ఉన్నటువంటి ఎప్పుడు కూడా 65వ వార్డు ఇన్ఛార్జి బైపిల్లి గాంధీ గారు నాకు మొదటి నుంచి కూడా వెన్నంటే ఉన్నారు. ఈ రోజు ఈ పదవిని నేను తీసుకోవడానికి ముఖ్యంగా ఆయన తాలూకా కృషి అన్నది నేను మాటల్లో నేను చెప్పలేను, అది వర్ణాతీతం. ఈయన కూడా నాకు తండ్రి సమానులే, మా అయ్యగారు అయినప్పటికీ కూడా వీరందరూ కలిపి ఎప్పుడు నా తాలూకా శ్రేయస్సుని ముందుకు వెళ్ళాలని నాకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రతి విషయంలో కూడా మా అన్న అప్పల సూరి గారు అలాగే మా రెడ్డి గారు ఈ యొక్క గుడి తాలూకా దేవస్థానంలో ప్రతి కార్యక్రమానికి పాలు పంచుకునే అవకాశాన్ని, సేవ చేసే అవకాశాన్ని వారు నాకు ఇస్తారు. ఇలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఇక్కడ సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని, అమ్మవారి ముందు ఎప్పుడు కూడా నేను భిక్షగాళ్ళగా ఉంటాను. ఇంత అవకాశం అమ్మ నాకు భిక్ష పెట్టింది. మీ మీడియా మిత్రులందరికీ కూడా నా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఇవాళ తీయడం అనేది మీ మీడియా తాలూకా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఏదైనా సరే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ వాటి మీద మీరు నాకు ఏదైనా వినపూర్వకంగా కానీ మీరు నాకు చెప్పినట్లయితే మీ సూచనల మేరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ దుర్గాదేవి 71వ వార్డు ప్రెసిడెంట్ గారు మన అప్పల సూరి గారికి, అలాగే రెడ్డి గారికి, ఇక్కడున్న సేవ మహిళలకి, ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మా గ్రామం నుండి ఒక వ్యక్తి విశాఖపట్నం జోన్కి వచ్చి ఇక్కడ ఒక అంటే ఒక న్యాయవాదిగా ప్రముఖ సేవలు అందిస్తూ మా గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఆర్థికంగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు తన ఆర్థిక సాయం చేస్తూ మరియు దేవస్థానాలకి కూడా తను ఎంతో కొంత కృషి చేస్తూ ఈరోజు ఒక మంచి హృదయంగా ప్రతి ఒక్కరు మన్నలను పొందుతున్న శ్రీ ప్రముఖ గోవిందరాజు గారికి మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా తను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఈరోజు అంత దూరం నుంచి కూడా మేము వచ్చి తనకి కలుసుకున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది పేద ప్రజలకు ఆయన చాలా సేవలు అందించారు. అలాగే దైవ కార్యక్రమంలో కూడా మేము ఈరోజు మా గ్రామంలో ఇటువంటి కార్యక్రమం ఉందని ఒక్క మెసేజ్ పెడితే చాలు వితిన్ 2 minutesలో తనకు తగ్గట్టు సహాయాన్ని అందించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం.